నమస్తే అండి, నేను రజాక్. ఈ ట్రంప్ మామ వచ్చిన కాడ నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్సే కాదు, యుఎస్ స్టాక్ మార్కెట్స్ కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా కుదేలవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చాడరా నాయన అని చెప్పేసి ఇన్వెస్టర్లు అంతా కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. దాదాపు యుఎస్ స్టాక్ మార్కెట్కి సంబంధించి దాదాపు 396 లక్షల కోట్లు అయితే కనుక ఆవిరైనాయి అంట. ఆవిరవడం అంటే ఎక్కడికి వెళ్ళలేదు. ఏదైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాటిని తీసి పక్కన పెట్టడం, వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం చేస్తూ ఉంటారు. అవన్నీ తర్వాత తీసుకొస్తారు, కంగారు పడాల్సిన పని లేదు. అయితే ఏమంటే ఈయన గారు వచ్చిన కాడ నుంచి ఆ వాణిజ్య యుద్ధం అనమాట. చివరాఖరికి భారత్ను కూడా భయపెట్టాడు. ఎంతలా భయపెట్టాడంటే చివరాఖరికి ట్రంప్ దగ్గరికి మోడీ గారు అప్పటికప్పుడు పరిగెత్తాల్సినటువంటి పరిస్థితిని ఒకటి క్రియేట్ చేయగలిగిన మహానుభావుడు. ఎందుకు గెలిచినాడో తెలియదు. గెలిచిన తర్వాత ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. నా దేశం అంటాడు, నా దేశంలోకి ఎవరు రావద్దు అంటాడు, కానీ కొత్త గ్రీన్ కార్డులు పెడతా ఉంటాడు. నా దేశంలోకి రావాలంటే మీరు ఎంత డబ్బులు కడితే కనుక రావచ్చు అని చెప్పేసి వెల్కమ్ కార్డులు ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పర్మనెంట్గా తీసేస్తాడు. వాళ్ళు ఏమైనా కోర్టులకు వెళ్తేనేమో మళ్ళీ వాళ్ళతో ఏదో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇలా ఇంటి పోరు, బయట పోరు, ఆ పోరు, ఈ పోరు, మరో పక్క చైనాతో ఒక తలపోటు, అటుపక్క మొన్నటిదాకా ఇచ్చినటువంటి సపోర్టు, ఉక్రెయిన్కి సపోర్ట్ ఇచ్చినాడు ఈ మహానుభావుడు. ఈ గవర్నమెంట్ కాదు, బైడెన్ గవర్నమెంట్ ఇచ్చింది, అమెరికా ఇచ్చింది. తీరా చూస్తే ఇప్పుడు ఆయన్ని ఎరిపప్పం చేసినాడు. మొన్న అక్కడికి పిలుచుకొని ఓవెల్స్ అంట ఆడకి పిలుచుకొని ఆయన ఎరిపప్పం చేసి పంపించినాడు ఆ ఉక్రెయిన్ వాడిని. ఇక రష్యాతో అయితే చట్టా పట్టాలు వేసుకుని తిరిగేందుకైతే సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఒక పక్క భారత్ని భయపెట్టినాడు ఈ మహానుభావుడు. వచ్చేగా నుంచి మీరు మా మీద 125%, 200% సుంకాలు వేస్తున్నారు, మీరు అలా ఎలా వేస్తారు, చేస్తే తగ్గిస్తారా, లేదంటే నేను కూడా 125% వేసేయమంటారు, లేదా 200% వేయమంటారని బెదిరిస్తే అప్పటికప్పుడు మన వాళ్ళు పరిగెత్తాల్సి వచ్చింది. అలా ఉంది ట్రంప్ మామ కబుర్లు. సో వచ్చిన కాడి నుంచి ఒక్క దేశాన్ని సుఖంగా ఉండనీయడు. ఇంకో పక్క గ్రీన్లాండ్ ఆక్రమించుకుంటా అంటాడు. మరో పక్క వచ్చేసి ఈ పక్కన ఉన్నటువంటి ఏది కెనడా ఉంది కదా, అది వచ్చేసి మా దాంట్లో కలపాల్సిందే అంటాడు. అందరితో తలపోట్లే, వీడితో గిల్లి కజ్యం పెట్టుకోవట్లేదు, వీడిని టార్గెట్ చేయట్లేదు, వీడితో ఫ్రెండ్షిప్ ఉందని చెప్పుకోవడం పాన పోవట్లేదు. ఎవడు దొరికితే వాడిని కలిగించడం, ఎవడు దొరికితే వాడిని కెలకడం, అసలుకి సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేద్దామే, ఒక ర్యాప్ క్రియేట్ చేద్దామే, దేశాల మధ్య ఒక ప్రశాంతం ఏమీ లేదు. రావడంతో వాణిజ్య యుద్ధం. ఈరోజు స్టాక్ మార్కెట్లన్నీ కుదేలు కుప్ప కూలుతున్నాయి. అవి లెగట్లా పోయి ఎక్కడ పడుకుని అంటే అలా లెగిస్తే తెల్లారి లెగిస్తే బ్లడ్ బాత్ అవుతుంది. అటు యుఎస్ మార్కెట్స్ కుప్పగోలుతాయి. సరే ఈ యుఎస్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ పక్కన పెట్టద్దు. ఆ క్రిప్టో మార్కెట్లు అట్లీస్ట్ యుఎస్ మార్కెట్స్ అన్న లేదా ఇండియన్ మార్కెట్స్ అనేది 1%, 2% అటు ఇటు పడతాయి. అయితే కనుక 20%, 18% పడిపోతున్నటువంటి పరిస్థితి. లక్షకు పైకి వెళ్ళినటువంటి బిట్ కాయిన్ ఈ రోజున 80,000 దగ్గర ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే $80,000 దగ్గర, $70,000 దగ్గర ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి. అదే చాలా ఇప్పుడు 81,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట ఈరోజు అయితే కనుక ఈరోజు 11 మార్చి కదా, ఆ 11 మార్చి అంటే నిన్న 11 మార్చి కదా, 77,000 లోన్ చూసిందన్నమాట. సో ఆ రేంజ్లో క్రిప్టో మార్కెట్స్ని పడేస్తున్నాడు. దాదాపు 25,000 పైగా డాలర్లు పడినటువంటి పరిస్థితి. సో ఈ మహానుభావుడు వచ్చాడన్న పేరుకే కానీ వచ్చిన తర్వాత యుద్ధాలు ఆపుతాడు, ప్రశాంతంగా పాలిస్తాడు, వాణిజ్య యుద్ధాలు తోటకూరలు ఏం చేసినాడు. ఓ పక్క చైనాని గెలుగుతాడు, ఇటు పక్క వచ్చి ఇండియాని గెలుగుతాడు, అటు పక్క వెళ్ళి ఉక్రెయిన్ గెలుగుతాడు, అటు పక్క వెళ్ళి ఎవరిని దొరికితే ఆడిని ఏం చేయాలో చేస్తున్నాడు. సో మొత్తానికైతే యుఎస్ మార్కెట్కి సంబంధించి 3,96,000 కోట్లు ఆవిరంట. 3 లక్షల కోట్లు కాదు, 396 లక్షల కోట్లు అంట. ఈ ఇండియన్ మార్కెట్ విషయానికి వస్తే దాదాపు దీంట్లో కూడా బాగానే వెళ్ళినాయి అనమాట. ఏం లేదు, వస్తాయి, కంగారు పడాల్సిన పని లేదు. రికవర్ అవడానికి అయితే మినిమం 1 సంవత్సరం తీసుకోవడానికి అయితే అవకాశం ఉన్నా చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే మనోడు పెట్టినటువంటి యుద్ధం మామూలు యుద్ధం కాదు, అది చిన్నపాటి ప్రచ్ఛన్న యుద్ధం అని చెప్పాలా. పేరుకే కోల్డ్ వారు, భయంకరమైన వారు. నిజంగా ఫిజికల్ వార్ చేసిన ఇంత దరిద్రం లేదు. కానీ ఈ బిజినెస్ వార్ జరిగిందనుకోండి, ఈ వాణిజ్య యుద్ధం జరిగిందనుకోండి, అవి అంత తొందరగా లిగిస్తావు. ఏ పాలసీ తీసుకొచ్చినా దాంట్లో కొర్రె ఉంటుంది అనమాట. అది ట్రంప్ చేస్తున్నటువంటి పరిస్థితి.